సో, చాలామంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పోస్ట్ పడ్డాయి అని అంటారు కదా! అది నిజమే. ఇక్కడ ఇది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నోటిఫికేషన్ మనకిచ్చింది. దీంట్లో పోస్ట్ వచ్చేసి ఆఫీస్ అటెండెంట్. సో, 572 పోస్ట్స్ ఉన్నాయి. ముందుగా వచ్చేసి దీంట్లో వేకెన్సీస్ ఏంది అనేది ఇప్పుడు చెప్తున్నాను. ఎక్కడెక్కడ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని. ఇప్పుడు మన హైదరాబాద్‌లో తీసుకున్నట్టయితే టోటల్ 36 ఉన్నాయి ఆల్ కేటగరీస్‌కి. ఫిజికల్ అదే వాళ్ళ డిసెబిలిటీ ఉన్న వాళ్ళకేమో 6 పోస్ట్స్ ఉన్నాయి. సో, ఇది వచ్చేసి జనవరి 15th రోజు ఓపెన్ అయింది. ఫిబ్రవరి 4 వరకు లాస్ట్ డేట్. ఎగ్జామ్ వచ్చేసి 28 నుంచి మార్చ్ 1 అంటే 28 రోజు లేదా మార్చ్ 1 రోజు ఇవి పెడుతున్నారు ఈ ఎగ్జామ్. అయితే దీనికి ఎలిజిబిలిటీ ఎవరంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి దీంట్లో ఎలిజిబిలిటీ ఒక ఇండియన్ లేదా నేపాల్ లేదా భూటాన్ వాళ్ళు ఈ పోస్ట్‌కి ఎలిజిబుల్. తర్వాత వచ్చేసి ఏజ్ బిట్వీన్ 18 అండ్ 25 ఇయర్స్ మధ్యలో ఉన్న వాళ్ళే ఎలిజిబుల్ దీనికి. ఇక్కడ చూసినట్టయితే క్యాండిడేట్స్ బోర్న్ నాట్ ఎర్లియర్ దెన్ 2/1/2001 అంటే 2001 కన్నా ముందు ఇయర్ ఎవరైతే ఉన్నారో డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళు ఎలిజిబుల్ కాదు. ఇక్కడ చూడండి నాట్ లేటర్ దెన్ 1/1/2008 2008 అబోవ్ ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ కాదు. సో, ఇది గుర్తుపెట్టుకొని అప్లై చేయండి. బిట్వీన్ ఎవరైతే 18 నుంచి 20 సంవత్సరాల మధ్యలో ఉంటారో వాళ్ళే అప్లై చేయండి ప్లీజ్. కమింగ్ టు ద సెలక్షన్ ప్రాసెస్ ఏందంటే స్కీమ్ ఆఫ్ సెలక్షన్ ఏ విధంగా మనకు ఎగ్జామ్ ఉంటదంటే ఆన్‌లైన్ టెస్ట్ ఒకటి, ఇంకోటి ఎల్‌పిటి అని లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్. ఈ టెస్ట్ వచ్చేసి డిఫరెంట్ లాంగ్వేజెస్‌లో ఉంటది. మనకు తెలుగు వాళ్ళకొచ్చేసి తెలుగు, హిందీ, ఇంగ్లీష్, ఉర్దూ లాంగ్వేజ్‌లో ఉంటది. సో, ఈ ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్‌కి 30 మినిట్స్ టోటల్ 120 మినిట్స్ ఉంది. అండ్ ఈ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అంటే ఒక్కసారి మనం ఈ ఆన్‌లైన్ టెస్ట్ ఎలిజిబుల్ అయినంక మనకి లోకల్ లాంగ్వేజ్‌లో ఎవరైతే లో మదర్ టంగ్ ఉంటదో వాళ్ళ టంగ్‌లో ఇది టెస్ట్ అనేది నిర్వహిస్తారు. తర్వాత వచ్చేసి ఎగ్జామ్ సెంటర్స్. మనకి ఎగ్జామ్ సెంటర్స్ ఎక్కడ పడతాయో మనకి తెలుసుకోవచ్చు మనం ఈజీగా. ఇక్కడ చూసినట్టయితే ఆంధ్రప్రదేశ్ చెందినట్టయితే విశాఖపట్నం, వైజాగ్, వరంగల్ ఇలాంటి వాటి ఏరియాలో ఎగ్జామినేషన్ సెంటర్ అనేది పడతది. అలాగే తెలంగాణ తీసుకున్నట్టయితే హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ ఇలాంటి ప్లేస్‌లలో మన ఎగ్జామ్ సెంటర్స్ అనేవి పడతది. సో, సాలరీ వచ్చేసి ఎంత దీనికి అని మనం చెప్పుకున్నట్లయితే ఇక్కడ చూడండి స్టార్టింగ్ మనం ఒక్కసారి సెలెక్ట్ అయిన విధంగా 24,250 రూపీస్. ఇది 24,250 రూపీస్ స్టార్టింగ్ సాలరీ. ఆఫ్టర్ ఇంక్రిమెంట్ యూ గెట్ 53,550 అంటే బేస్డ్ ఆన్ ఇంక్రిమెంట్స్ అండ్ ప్రమోషన్ బట్టి మీకు ఈ సాలరీ అనేది పెరుగుతా ఉంటదన్నమాట. సో, ఫీజ్ అనేది ఇంత అని చెప్పినట్టయితే ఎస్సీ, ఎస్టీ వాళ్ళకు 50 రూపీస్ ఉంది. ప్లస్ జీఎస్టీ వాళ్ళు యాడ్ చేసుకుంటారు. అండ్ జనరల్ కేటగిరీ అండ్ ఓబీసీ వాళ్ళకు 450 అండ్ 18+ జీఎస్టీ అనేది వాళ్ళ కేటగిరీ. ఎవరైతే స్టాఫ్ ఉన్నారో అంటే ఆర్‌బీఐ గాని, ఎస్‌బీఐ వాళ్ళు ఉన్నారో వాళ్ళకు నిల్ అనమాట. వాళ్ళకు చార్జెస్ అనేటివి ఏమి పడదు. మెయిన్‌గా ఇది. ముందుగా లాస్ట్ వన్ వచ్చేసి డాక్యుమెంట్స్ అప్లోడింగ్. డాక్యుమెంట్స్ మనకి ఏవైతే కావాలో దీంట్లో అంటే ముందుగా వచ్చేసి ఫోటో అండ్ సిగ్నేచర్ అండ్ లెఫ్ట్ హ్యాండ్ థంబ్ అండ్ ఈ టెక్స్ట్ ఇమేజ్ కావాలన్నమాట. ఈ టెక్స్ట్ ఏదైతే ఉందో ఇది మీరు నోట్‌బుక్‌లో రాసి ఇక్కడ మీ పేరు రాయాలి. ఈ నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ అనే ప్లేస్‌లో మీ పేరు రాసి అప్లోడ్ చేయాలి. సో, ఇంతేనండి ఇది ప్రాసెస్. సో, ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్. ఇది మెయిన్‌గా 572 పోస్ట్స్ ఉన్నాయి. సో, దీంట్లో మీరు చూసి అప్లై చేయండి. అంటే ప్రిపరేషన్‌లో ఉన్నారా లేదా అనేది. ఎందుకంటే ఇప్పుడు జనరల్ కేటగిరీ 450 రూపీస్ పెట్టి టైమ్ పాస్‌కి అప్లై చేస్తే వేస్ట్ అది. ఎవరైనా సరే ఎస్సీ అయినా సరే, జనరల్ కేటగిరీ అయినా సరే మనీ వేస్ట్ చేయకండి.
మాకొస్తది రాస్తాము అన్న ఆలోచన ఉంటేనే రాయండి. ఎందుకంటే పోస్టర్స్ చాలా తక్కువున్నాయి. కాంపిటీషన్ అనేది చాలా ఎక్కువుంటది. సో, మీరు మళ్ళీ ట్రావెలింగ్ చార్జెస్, ఆ చార్జెస్ ఇవన్నీ చాలా ఎక్కువైతాయి. సో, హోప్‌ఫుల్‌గా లేము మేమేదో అలా రాస్తున్నామంటే రాయకండి. సో, ఆల్ ద బెస్ట్ ఎవరైతే రాస్తా అనుకుంటున్నారో. సో, థాంక్ యూ.